అందరికీ నమస్కారం. స్నాక్స్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. సో బోనాల పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదండి. లాస్ట్ వీక్ నుంచి మన స్నాక్స్ లో సో గోల్కొండ మీద నుంచి బోనాలు ఇప్పుడు సికింద్రాబాద్ వైపు వచ్చేసాయి. సో మహంకాళి జాతర బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో అల్లుళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారా? మరి ఆలస్యం దేనికి? బోనాల జాతరలు ఇలా జరుగుతూ ఉంటే మన స్నాక్స్ లో జ్యోతి గారు మనకి తెలంగాణ వంటలన్నిటినీ కూడా స్పెషల్ గా నేర్పిస్తున్నారు. మరి ఇవాళ జ్యోతి గారు మనకి ఏం వంటలు నేర్పిస్తారో ఆవిడ్ని అడిగి తెలుసుకుందాం. మరి తెలుసుకోవాలంటే ఆవిడికి స్వాగతం చెప్పాలి కదా. లెట్స్ వెల్కమ్ జ్యోతి గారు. నమస్కారం. నమస్కారం. వెల్కమ్ టు స్నాక్స్ వన్స్ అగైన్. సో ఇవాళ జ్యోతి గారు సికింద్రాబాద్ మహంకాళి జాతర జరుగుతుంది. మరి మన వ్యూవర్స్ అందరు వెయిట్ చేస్తున్నారు, మీరు ఏం వంటని పరిచయం చేస్తారు వాళ్ళకని చెప్పేసి. మరి ఏం స్నాక్ నేర్పిస్తున్నారు ఇవాళ? ఈ రోజు మనం ఉల్లెగారెలు చేసుకుందాం. ఉల్లెగారెలు అంటే చేసినప్పుడు చెప్తాం. స్పెషల్ స్పెషల్ అంటే కొంచెం సస్పెన్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి ఉల్లెగారెలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాయి. ఉల్లెగారెలకి కావలసిన పదార్థాలు: మైదా పిండి, శనగపిండి, కారం పొడి, పసుపు, గరం మసాలా పొడి, కరివేపాకు, పుదీనా, సాజీరా, నిమ్మరసం, ఉప్పు. ఉల్లెగారెలకి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనకి జ్యోతి గారు చెప్తారు. సో జ్యోతి గారు, ఉల్లెగారెలు అంటే కొంచెం సస్పెన్స్ అన్నారు కాబట్టి నేనైతే జాగ్రత్తగా వెయిట్ చేస్తున్నాను. అసలు ఏం చేస్తున్నారు, ఉల్లెగారెలు ఎలా ప్రిపేర్ చేసుకుంటారు మీకు చెప్పనా? ఉల్లెగారెలు అంటే ఉల్లిపాయలతో గారెలు చేసేయడమే కదా? కాదు, ఉల్లిపాయ అసలు లేదు. ఉల్లిపాయలు గారెలాగా కూడా ఉండదు. ఓహో, మనం ఫస్ట్ టైం చేసిన పప్పుల గారెలాగా కూడా ఉండదు. సో అందుకే నేను సస్పెన్స్ పెట్టాను. ఓకే. సో నీ మీడి జ్ఞానాన్ని అక్కడికే కట్ చెయ్యి, ఇంకా చాలా ఉంది నేర్చుకో అన్నారు అనమాట ఇండైరెక్ట్ గా జ్యోతి గారు. ఎనీవేస్, సో చెప్పండి జ్యోతి గారు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందాం. దీంట్లో మనం మైదా తీసుకుంటాము. ఫస్ట్ మైదా. యాక్చువల్ గా స్నాక్స్ అంటేనే మైదా, మైదా అంటే స్నాక్స్ అంతే. చాలా దగ్గర అసోసియేషన్. కొంచెం ఉప్పు వేసేసి మనం దీన్ని చపాతీ పిండిలో కలుపుకుందాం. సో మనం పిండిలో ఉప్పు వేసాం, కొంచెం వేసిన తర్వాత నీళ్ళతో మనం చపాతీ పిండిలో కలుపుకుందాం. ఓకే. సో కొంచెం వాటర్ పోసుకుని చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకుంటాం. సో చూసుకుంటూ చాలా జాగ్రత్తగా మిక్స్ చేయాలి. కొంచెం వాటర్ ఎక్కువ అయినా కానీ మళ్ళీ లైట్ అయిపోతుంది కాబట్టి. ఇసు మనం ఇలా తడిపి పెట్టాం కదా, ఒక 10 నిమిషాలు వదిలేసేద్దాం. ఓకే. సో ఇంకో బౌల్ తీసుకుని. ఓకే. సో ఇది వరకు పండగలు అంటే మన చుట్టాలని కలవడం ఇలాంటివి ఉండేవి, కానీ ఈ మధ్య పండగలు అంటే ఇంట్లో మదర్ ని కలవడం, ఫాదర్ ని కలవడం, బ్రదర్ సిస్టర్స్ ని కలవడం అలా అయిపోతుంది. అందరూ బిజీ. అంటే ఉద్యోగాలు, చదువులు అంటూ వేరే వేరే ప్లేస్ లో ఉన్నారు కదా. సో ఇదొక అకేషన్ అంటే. సో ఫస్ట్ మళ్ళీ ఇంకోటి మనం కలుపుకుందాము. సో ఇందులో శనగపిండి. ఓకే, శనగపిండి. సో శనగపిండిని కూడా ఇప్పుడు మనం ఒక డఫ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అవును. కొంచెం పసుపు, ఇందులో కారం పొడి వేస్తాము. ఓకే. అంటే ఫస్ట్ ఇది మనకు స్పైసీ ప్లెయిన్ గానే కలుపుకున్నాము. సో ఇందులో స్పైసెస్ యాడ్ చేస్తాం, స్పైసీగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? సాజీరా. సాజీరా ఫ్లేవర్ కోసం యూజ్ చేస్తాం, చాలా బాగుంటుంది. తర్వాత గరం మసాలా పొడి, కొంచెం పచ్చిమిర్చి వేస్తాం. సో పచ్చిమిర్చి లాగా చపిచ్చాలాగా పేస్ట్ చేసుకో. అంటే మనం మొత్తం ఎర్రకారం వేసామంటే రెడ్గా అయిపోతుంది. సో మనం సగం సగం వేసుకుంటే ఏంటంటే మంచి కలర్ ఉంటుంది. సో ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తున్నట్టుగా కూడా ఉంటుంది. కొంచెం పుదీనా, కరివేపాకు వేస్తున్నాము. ఇంకా మనం కావాలంటే మెంతి కూర యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఉప్పు వేసుకున్నాము, లైట్ గా టేస్ట్ కి సరిపడా ఉప్పు. ఈ పిండికి సరిపోయేంత ఉప్పు వేసేస్తున్నాం. సో ఇప్పుడు ఇవన్నిటిని కూడా మిక్స్ చేసుకున్నాం. ఓకే. కొంచెం నిమ్మకాయ పిండుకుందాం మనం, ఎక్స్ట్రా టేస్ట్. సో అది పుల్ల పుల్లగా ఉంటుంది. సో జ్యోతి గారు,
సెకండ్ వీక్ ఆఫ్ బోనాలు ఇవాళ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ సికింద్రాబాద్ లో మాత్రం సందడి అలా ఇలా లేదు. మహంకాళి టెంపుల్ చుట్టూ పరిసర ప్రాంతాలు కూడా. మహంకాళి జాతర అంటే దాని ఇంపార్టెన్స్ ఏంటి, ప్రామినెన్స్ ఏంటి? సో సికింద్రాబాద్ లో ఉజ్జయిని టెంపుల్ దగ్గర ఎందుకు స్టార్ట్ అయిందంటే 1869 లో కలరా బాగా వ్యాపించింది అనమాట, కలరా ప్లేగ్ అని. సో అప్పుడు ఏం చేశారంటే అమ్మవారికి కోపం వచ్చింది. సో మనం ఆమెను శాంతింపజేద్దాం అని చెప్పేసి అప్పుడు ఉత్సవాలు చేశారు అమ్మవారికి అని. 1869 లో మహంకాళి టెంపుల్ లో. ఉజ్జయిని టెంపుల్ అప్పుడు చిన్నగా ఉండేది. సో అప్పుడు ఉత్సవాలు స్టార్ట్ చేశారు. అమ్మవారికి చేస్తే ఆమె శాంతించి అన్ని తగ్గుతుంది అని చెప్పేసి చేస్తే అప్పటి నుంచి ఇంకా ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేస్తున్నారు. ఓకే. సో మెయిన్ సికింద్రాబాద్ లో చాలా గ్రాండ్ గా జరుగుతుంది. సో చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా వచ్చి చూస్తారు. ఇప్పుడు మనకు పిండి ఇట్లా గట్టిగా రెడీ అయింది, చూడండి ఇంత గట్టిగా ఉండాలి. సో మనం దీన్ని కూడా ఒక 10 minutes వదిలేసేద్దాం. ఓకే. సో ఇది కూడా ఒక 10 minutes పాటు మనం పక్కన పెట్టేసుకున్నాము. ఓకే. సో జ్యోతి గారు, మనం ఈ 2 డఫ్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం. 10 నిమిషాలు అయిపోయింది. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం? నెక్స్ట్ మనం దీన్ని స్టఫింగ్ చేసుకుని పూరీలు చేద్దాం. ఓకే, డన్. సో ఏం చేస్తున్నాం ఫస్ట్ మనం ఏంటంటే ఇది మన శనగపిండి ఉన్నాయి కదా, ఇన్సైడ్ మసాలాది. సో మనం దాన్ని కొంచెం చిన్న ఉండల్లాగా చేసుకున్నాం. ఓకే. సో చిన్న చిన్న ఉండల్లాగా, ఎందుకంటే మరీ ఎక్కువ కాదు. సో ఇంత చాలు. లడ్డు కావాలా నాయన? ఇవి లడ్డు కాదు. సో మైదా ముద్ద అండ్ అట్ ద సేమ్ టైం శనగపిండి ముద్ద స్పైసీగా ఉంది. మరి నెక్స్ట్ ఏం చేస్తున్నారో చూద్దాం. ఇంకోటి ఏంటంటే మన ఈ మీరు ముద్ద అంటున్నది నువ్వు, మేము ఉల్లెలు అంటాం. ఉల్లెలు? ఓ, అందుకే ఉల్లె గారెలు. నేను అక్కడ లస్సీలో లెగ్ వేసా, పప్పులో కాలేసా, మీరు ఏదనుకుంటే. సో ఇప్పుడు అర్థమైంది నాకు, అది ఉల్లెలు అని చెప్పి మైదా ముద్దని అంటారు. ఇప్పుడు మనం చపాతీకి చేసుకున్నా వీటిని ఉల్లెలు అంటాం. సో అందుకని ఉల్లెగారెలు అయినాయి. అంటే మసాలా అవన్నీ కలిపి పెడుతున్నాం కదా, సో అందుకే ఉల్లెగారెలు అయినాయి. ఓకే. సో మనం ఈ మైదాని కొంచెం ఇట్లా వెడల్పు చేసుకుందాము. చేసేసి ఇది శనగపిండి మధ్యలో పెట్టేసి క్లోజ్ చేసేసాం. ఓకే. సో ఇప్పుడు అది క్లోజ్ అయిపోయింది. లడ్డు పోయింది. అదనమాట సంగతి. మనం స్టఫ్ చేసేసుకున్నాం కదా, మధ్యలో శనగపిండి ప్రిపేర్ చేసి ఇట్లా పెట్టేసుకున్నాం. సో స్టఫ్ చేసిన తర్వాత ఎక్కడా కనిపించట్లేదు లోపల. అండ్ దీనికి నాన్ వెజ్ కాంబినేషన్ అయితే బాగుంటుంది. నాన్ వెజ్ బాగుంటుంది, మామూలు ప్లెయిన్ గా కూడా తినొచ్చు. కొంచెం పొడి పిండి వేసుకుని. ఓకే. సో ఈ స్టఫ్ బయటికి రాకుండా మనం దీన్ని పూరీస్ లాగా చేసుకోవాలి కదండి. ఓకే. మైదా పిండి నానుతుంది కాబట్టి అది సాగుతుంది అనమాట. సో సాగినప్పుడు ఏమవుతుందంటే లోపల బయటకు రాదు పిండి. ఓకే. ఓ, ఇది ఆల్మోస్ట్ రోటీస్ లాగా అయిపోతుంది. ఇది మనం ఇవి పెద్దగా చేసాం కదా, కొంచెం పెద్దగా వస్తాయి. సో ఇది ప్లేట్. ఓకే. సో పూరీస్ రెడీ అయిపోయాయి కదండి. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఓకే. సో జ్యోతి గారు, ఇప్పుడు చక్కగా మనం స్టవ్ వెలిగించేసుకుందామా? కడాయి పెట్టేసి డీప్ ఫ్రై చేద్దాం. అంటే ఒకసారి నూనె పోసి పెట్టుకుంటే అన్ని పిండి వంటలు చేసేసుకోవచ్చు అనమాట. అవును. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, కొంచెం వేడి తాకుతుంది. అప్పుడు మనం ఈ పూరీలు వేసుకుందాం. ఓకే. సో పూరీలు చక్కగా మనం వేయించుకుంటున్నాం. పూరీలు అనగానే నాకు ఒకటి గుర్తొస్తుంది, చిన్నప్పుడు అందరూ అనేవాళ్ళు, ఖాళీలను పూరించండి, పూరీలను గోలించండి, గోళీలను సప్పరించండి, విశ్వదాభిరామ వినవయ్య రామ. అదనమాట మ్యాటర్. సో ఎస్, ఇప్పుడు పూరీలు తీసుకోవడానికి మనం చక్కగా పేపర్ నాప్కిన్ ప్లేట్ ని కూడా రెడీ చేసేసుకున్నాం. వావ్. ఉల్లెగారెలు రెడీ. టేస్ట్ చూడ ఎలా ఉందో. డెఫినెట్లీ. మీరు లాస్ట్ వీక్ చేసిన వంట అదిరిపోయింది. అండ్ ఈ వీక్ కూడా ఉల్లె గారెలు. ఎవరైనా ఇవి గారెలు అంటారా? ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. కానీ టేస్ట్ చేస్తే మాత్రం ఎలా ఉంటుందో మరి కాసేపట్లో నేను మీకు చెప్తాను. బట్ అంతకన్నా ముందు ఉల్లె గారెలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసే. ఉల్లె గారెలకి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, శనగపిండి, కారం పొడి, పసుపు, గరం మసాలా పొడి, కరివేపాకు, పుదీనా, సాజీరా, నిమ్మరసం, ఉప్పు. ఉల్లెగారెలు తయారీ విధానం: మైదాలో ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలాగా తడిపి పక్కన పెట్టుకోవాలి. శనగపిండిలో కారం పొడి, గరం మసాలా పొడి, పసుపు, సాజీరా,
సన్నగా తరిగిన కరివేపాకు, పుదీనా, తగినంత ఉప్పు, నిమ్మరసం వేసి కలపాలి. తగినన్ని నీళ్లు కలుపుకుంటూ చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. 10 నిమిషాల తర్వాత పిండిని బాగా పిసికి చిన్న నిమ్మకాయంత ఉండల్లాగా చేసుకోవాలి. మైదా పిండి కూడా బాగా పిసికి మృదువుగా అయ్యాక శనగపిండి కంటే కాస్త పెద్ద సైజులో ఉండలు చేసుకోవాలి. మైదా ఉండను కాస్త వెడల్పుగా చేసుకుని మధ్యలో శనగపిండి ముద్ద పెట్టి అన్ని వైపుల నుండి మూసేయాలి. ఇప్పుడు దీన్ని మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా పూరీలాగా వత్తుకోవాలి. ఇలా అన్ని చేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి నూనెలో బంగారు రంగు వచ్చేంత వరకు వేయించి తీసుకోవాలి. ఇవి ఆరిన తర్వాత నిల్వ చేసుకుంటే వారం రోజుల వరకు తినొచ్చు. సో ఉల్లె గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు టేస్ట్ చేసి నేను జ్యోతి గారు ఎలా అవుతాం మీ అందరికీ చెప్తాం. హియర్ వి గో. సో జ్యోతి గారు, సో పండగ పూట చక్కగా ఉల్లె గారెలు చేసి పెట్టారు మా అందరికి. సో టేస్ట్ చేసి కూడా మన వ్యూవర్స్ కి ఎలా ఉందో చెప్పేద్దాం. ఓకేనా? వావ్, మరీ అంత స్పైసీగా కూడా లేదు కానీ ఆ మసాలా స్పైసీ కావాలంటే చేసుకోవచ్చు. సూపర్ గా ఉంది, చాలా నచ్చింది నాకు. అండ్ కొంచెం కొంచెం పులుపులుగా అండ్ అక్కడక్కడ ఆ మసాలా ఘాటు చాలా బాగుందండి నిజంగా. నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇంతకుముందు నాకు తెలియలేదు, బట్ ఇప్పుడు చెప్తున్నా, ఇది బోనాలకి చేసుకోవాల్సిన ఒక డిఫరెంట్ స్నాకే 100%. సో ఖచ్చితంగా ఈ ఉల్లె గారెల్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ పండగ పూట ఇంకా డబుల్ పండగ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు, ఇంత చక్కగా ఉల్లె గారెల్ని ఇవాళ స్నాక్స్ కి పరిచయం చేసినందుకు. ఉల్లె గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయ్యారా? అయితే ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ చూడొచ్చు. లేదా ఫేస్బుక్ లో గనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయండి. డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ ఈటీవీ అభిరుచి యూట్యూబ్ ఛానల్. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఇది ఇవాల్టి మన స్నాక్స్. రేపు మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ స్నాక్ తో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు, టాటా, బై బాయ్.